అయితే ఇది నాకు ఎలా ఒక విషయం మన దగ్గర పాటించట్లేదా అని అంటే, పితృపక్షాల్లో ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ, అంటే వాళ్ళకి అప్పట్లో మరి ఫోటోలు లేవో ఏమో మొత్తానికైతే వాళ్ళ ఆచారం అట అది. ఉమ్. పితృదేవతలకి తర్పణం చేసేటప్పుడు దీపాలను వెలిగిస్తారు. అది కూడా పెద్ద దీపం, ఇంత పెద్దది. దానికి ఉమ్. అరటాకేసి దాని మీద దీపం పెట్టి ఎందుకని? కేరళ సాంప్రదాయంలో చేస్తారు అది ఆ, యాక్చువల్గా. ఆ. ఇక్కడ కూడా ఆ ప్రాధాన్యం మరి వాళ్ళు తెలుగు శుభ్రంగా, ఇక్కడ వాళ్ళ తెలంగాణ సాంప్రదాయం మాట్లాడి చేసేది. అంటే ఇప్పుడు ఆ దీపాన్ని వాళ్ళు పితృదేవతలుగా భావిస్తున్నారా, దేవతలుగా భావిస్తున్నారా? అక్కడ పితృదేవతా భావన కలిగింది అక్కడ వాళ్ళకి. ఎందుకంటే పూర్వకాలంలో మనిషి జీవి చనిపోతే ఫోటోలు కానీ, యంత్రికలు కానీ, టెక్నికల్ కానీ ఏవి ఉండేవి కావు. అవును. ఒక 100 ఏళ్ల క్రితం. అవునండి. ఇప్పుడంటే మన కెమెరాలు అనేకం వచ్చినాయి కానీ టెక్నికల్ కానీ ఉమ్. అప్పట్లో ఏం ఉండేది కాదు. మనిషిని గుర్తు చేసుకునేవాడు దీపంలోనే ఆయన చూసుకునేవారు, వెలుగులోనే. అది దీపం యొక్క మహత్యం. ఉమ్. అసలు ప్రధానమైన దీపాన్ని వెలిగించడం కారణం ఏంటంటే మనకు అగ్నిస్వరూపమే సర్వదేవతలుగా ఉంటారని చెప్పబడింది శాస్త్రం. అందుకనే ఆ దీపం యొక్క వెలుగులోనే దేవుణ్ణి చూస్తాము, దీపంలో ఒక వెలుగులోనే పితృదేవతలను చూస్తాము, దీపం యొక్క కాంతితోనే మార్గదర్శనం. అంటే మన మార్గం చూపించాలన్న పూర్వకాలంలో దివిటీలు పట్టుకునేవాళ్ళు, ఆ, దివిటీలు పట్టుకుని వెళ్ళేవాళ్ళు. రాజుల కాలంలో అంతా దివిటీలే. అవును. ఇప్పుడు కాలంలో అంటే అది ఉండదు. ఇప్పుడు దివిటీలు ఎక్కడ వాడుతున్నారంటే వైష్ణవ దేవాలయాల్లో వాడుతున్నారు.